హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లోభి వర్తకుడు. ఈ కథ చందమామ మాసపత్రికలో 1986వ సంవత్సరం ఫిబ్రవరి మాస సంచికలో ప్రచురించబడింది. ఈ కథను రాసిన వారు మనోజ్ దాస్ గారు. ఒకానొక గ్రామ సమీపంలోని ఫలవృక్షాలున్న పెద్ద తోటలో ఒక యోగి పర్ణశాల నిర్మించుకొని నివసిస్తూ ఉండేవాడు. ఆయనకు చాలా మంది శిష్యులున్నా దాదాపు అందరూ ఆధ్యాత్మిక విషయాల పట్ల కన్నా ప్రాపంచిక విషయాల పట్లే ఎక్కువ ఆసక్తి చూపేవారు. అయినా యోగి వారికి సుఖశాంతులతో జీవించేందుకు అవసరమైన సలహాలు ఇస్తూ ఉండేవాడు. ఆయన శిష్యుల్లో ఒక వర్తకుడు ఉండేవాడు. అతడు కరడు కట్టిన లోభి, పరమ దురాశాపరుడు. లక్షల కొద్దీ ఆస్తి గడించినా ఒక్క పైసా చేజారిపోవడం జరిగితే ఆ నష్టం పూడ్చుకోవాలన్న కసితో ఒక పూట తిండి మానేసేవాడు. మిత్రుల్ని భోజనానికి పిలవటం గాని, ఏ ధర్మకార్యానికైనా చందా ఇవ్వటం గాని అతడేనాడు చేసి ఎరగడు. ఎప్పుడూ దిగులుగా దీర్ఘాలోచనలో ఉన్నవాడిలా కనిపించే వర్తకుణ్ణి యోగి అప్పుడప్పుడు, నాయనా, నువ్వు నవ్వగా ఎప్పుడూ చూడలేదు, కారణం ఏమిటి అని అడిగేవాడు. ఆ ప్రశ్నకు వర్తకుడు మరింత దిగులుగా ముఖం పెట్టి, స్వామి, సంతోషంగా నవ్వేందుకు ఏమున్నది గనక, లోకమంతా దుష్టులమయం కదా, నేనెంత శ్రమించినా అందుకు తగిన ప్రతిఫలం మాత్రం కరువైపోతున్నది అనేవాడు. యోగి అనేక సార్లు అతడికి నువ్వు లేనిపోని భయాలతో కుంగిపోతున్నావని చెప్పి చూశాడు. లోకంలో ఎందరో పేదవాళ్లున్నారు. వాళ్ళు ఉన్నంతలో తృప్తిపడి కాలం గడిపేస్తున్నారు. నువ్వు కూడా నీ ధోరణి మార్చుకుంటే సుఖంగా కాలం వెళ్ళబుచ్చగలవు అని బోధ చేశాడు. అయినా వర్తకుడిలో చిన్న మెత్తు మార్పు కూడా రాలేదు. ఇలా కొంతకాలం గడిచాక యోగి జబ్బుపడ్డాడు. ఒకనాడు ఆయన శిష్యులందరినీ దగ్గరికి పిలిచి, త్వరలోనే నేను దేహం చాలించబోతున్నాను. మీరంతా సుఖంగా ఉండాలన్నది నా దీవెన. మీరు ఎల్లవేళలా దేవుడిపై అచంచల విశ్వాసం కలిగి ఉండండి. అది మీకు జీవితంలో సుఖశాంతులు కలిగిస్తుంది. అయితే ఆఖరిసారిగా మీ సమస్యల గురించి నా సలహా ఏదైనా అవసరం అనుకుంటే ఒక్కొక్కరే నా దగ్గరకు రండి అని చెప్పాడు. యోగి ఆరోగ్య పరిస్థితి శిష్యులకు కూడా చాలా ఆందోళన కలిగించింది. కొంతసేపు తర్వాత ఒక్కొక్కరుగా యోగిని దర్శించి తమను దీవించవలసిందిగా మాత్రం కోరారు. కట్టకడపట ఆయనను చూడవచ్చిన లోభి వర్తకుడు, స్వామి, నేనడిగింది ఏదైనా సరే ఇస్తానని ముందుగా వాగ్దానం చెయ్యండి అని కోరాడు. యోగి ఇక ప్రశాంతంగా కన్నుమూయాలన్న ఆతృతలో ఉన్నాడు. ఆ కారణం వల్ల ఆయన వర్తకుణ్ణి త్వరగా పంపివేయాలనుకొని అతడు అడిగిన దానికి సరేనన్నట్టు తల ఊపాడు. లోభి వర్తకుడు అప్పుడు, స్వామి, మీ పాత శిష్యుల్లో ఒకరు తమకు కొన్ని అద్భుత శక్తులు కలవని చెప్పాడు. ఇనుమును బంగారంగా మార్చగలరట గదా, ఆ శక్తిని నాకు ప్రసాదించండి అన్నాడు. ఆ కోరిక విని మరణదశలో ఉన్న యోగి వెలవెలపోయి, అయ్యో, అలాంటి శక్తి నాకున్నదనుకుంటున్నావా? కానీ ఒకటి గుర్తుంచుకో, ఒకవేళ అలాంటి శక్తి నువ్వు సంపాదించగలిగితే మరింత మనోక్షోభకు గురికాగలవు. కనుక నీకు నిజంగా మేలు చేయగల దానికోసం నన్నడుగు అన్నాడు. అలా కాదు స్వామి, ఒకసారి ఆ రహస్యం తెలుసుకున్నాక లోకంలో నా అంతటి సుఖి మరొకడుండడు. మరింత బంగారం, మరింత సుఖం అన్నాడు లోభివర్తకుడు ధీమాగా. యోగి ఇక అతడికి నీతిబోధ చేసినందువలన ఇసుమంత ప్రయోజనం కూడా ఉండదని గ్రహించాడు. తక్షణమే వర్తకుణ్ణి అక్కడి నుంచి పంపించి వేసేందుకు ఒక మంత్రం చెప్పి, ఎలాంటి ఇనుమునైనా సరే తాకి ఈ మంత్రాన్ని 100 సార్లు జపించు, వెంటనే అది బంగారమైపోతుంది అన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి యోగి మరణించాడు. ఆయన శిష్యులందరిలో లోభివర్తకుడు ఒకడే ఎంతో సంతోషంగా కనపడ్డాడు. ఇది చూసిన ఇతర శిష్యులు, యోగి స్వామి ఇతడికి దైవదర్శనం సులభ సాధ్యం చేసే అపురూపమైన మంత్రాన్నేదో ఉపదేశించి ఉంటాడు. మనకు ఆ అదృష్టం లేకపోయింది. స్వామికి అతడి పట్ల ఆదరం కలగడానికి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది అనుకున్నారు. వారం రోజుల తర్వాత లోభి తుక్కు ఇనుము కొనుక్కు వచ్చేందుకు బజారుకు వెళ్ళాడు. అక్కడి వ్యాపారి దానికి చెప్పిన ధర విని లోభికి చాలా అధికం
అన్న అభిప్రాయం కలిగింది. ధర తగ్గుముఖం పట్టే వరకు ఆగి చూడడం తెలివైన పని అనుకున్నాడతడు. ఆ తర్వాత వారం వారం బజారుకు వెళ్ళి దాని ధర విచారించసాగాడు. ధరలో మార్పేమీ లేకపోవటంతో ఈ తుక్కు ఇనుము బంగారంగా మారబోతున్నది గనక ఎక్కువ ధర పెట్టి కొన్నా నష్టం ఏమీ ఉండదు. అయినా ఈ వర్తకుడికి అధిక లాభం ఎందుకు కలిగించాలి? మరి కొంతకాలం వేచి చూస్తాను అనుకున్నాడు. ఈ విధంగా 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఏ కారణం వల్లనో తుక్కు ఇనుము ధర హఠాత్తుగా పడిపోయింది. లోభి వర్తకుడు బజారుకు వెళ్ళి బండ్ల కొద్దీ తుక్కు ఇనుము కొని దాన్ని ఇంటికి చేర్చాడు. అదంతా బంగారం కాబోతున్నది కనుక దాని రక్షణకు గాను ఇంటి మరమ్మతులు ప్రారంభించాడు. ఇందుకు గాను చాలా మంది తాపీ పని వాళ్లను, మేస్త్రీలను నియమించాడు. ఇసుక, సున్నం, రాళ్ల లాంటి వాటి కొనుగోలు కింద పనివాళ్లకు కూలి రూపంలో అతడు చాలా ధనం వ్యయం చేశాడు. ఆఖరుకు ఒకనాటి రాత్రి లోభి తాను కొని తెచ్చిన తుక్కు ఇనుము మధ్య కూర్చొని మంత్రోచ్చరణ చేయబోయాడు. కాని మంత్రం గుర్తురాలేదు. అతడు నిరాశతో జుట్టు పీక్కొని తల గోడకేసి కొట్టుకుంటూ మంత్రం గుర్తు చేసుకునేందుకు ఎంతగానో ప్రయత్నం చేశాడు. కాని ప్రయోజనం కలగలేదు. లోభి చేసిన పొరపాటు ఏమిటంటే ఈ 2 సంవత్సరాల కాలంలో తుక్కు ఇనుము ధర తగ్గుదల పెరుగుదలను గురించిన ఎడతెగని ఆలోచనలో మునిగి తేలుతూ మంత్రాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అతనికి మతిస్థిమితం తప్పింది. బతికినన్నాళ్ళు తుక్కు ఇనుమును కాపలా కాస్తూ కాలం గడిపాడు. శరీరం విలువ. ఉదయగిరి రాజు ఉదయసేనుడు గొప్ప ధర్మాత్ముడు. అతను తన రాజ్యంలో అన్ని వృత్తుల వారికి సుఖంగా జీవితం సాగేటట్లు అనేక ఏర్పాట్లు చేశాడు. అందరికీ పనులు కల్పించాడు. ఎవరు గాని కటిక దారిద్ర్యం అనుభవించనవసరం లేకుండా చేశాడు. రాజు ఇలా చేయడం చేత దేశంలో యాచన అన్నది చాలా భాగం తగ్గిపోయింది. ఏ పని చేసుకోలేని ముసలివాళ్లు, వికలాంగులు బిచ్చమెత్తి కాలక్షేపం చేసుకునేవాళ్లు. ఆ దేశపు బిచ్చగాళ్లలో ఒక యువకుడుండేవాడు. వాడు బుద్ధి ఎరిగినప్పటి నుంచి బిచ్చగాడి వృత్తిలోనే బ్రతుకుతూ వస్తున్నాడు. దేశంలో బిచ్చగాళ్లకు ప్రోత్సాహం క్రమంగా తగ్గిపోతూ ఉన్నందువల్ల వాడికి తన వృత్తి అంతకంతకు కష్టతరం కాసాగింది. చివరికి ఒకనాడు ఉదయం మొదలు మధ్యాహ్నం దాకా ఏ వీధిలోనూ వాడికెవరూ బిచ్చం పెట్టలేదు. ఆకలి దహించుకుపోతూ ఆఖరికి రాజవీధిన ఒక చెట్టు కింద కూర్చొని వాడు దారే పోయే వాళ్ళందర్నీ అతి దీనంగా యాచించసాగాడు. అయినా ఎవరూ వాడికేసి చూడలేదు. భగవంతుణ్ణి ధ్యానిస్తేనైనా ప్రజలకు దయ కలుగుతుందేమోనని వాడు గొంతెత్తి, ఓ పరాత్పర, పేదవాడికింత ముష్టి, ఆపద్రక్షక, కడుపు కాలేవాడికి ఒక కబళం, దయామయ, దౌర్భాగ్యుడికింత ధర్మం అని కేకలు పెట్టసాగాడు. అప్పటికీ ఎవరూ వినిపించుకోలేదు. అరిచి అరిచి అసలే ఆకలిగా ఉన్న వాడికి శోష కూడా రాసాగింది. వాడికి దేవుడిపైన కోపం వచ్చింది. కోరి భగవంతుడా, ఎక్కడ చచ్చావురా? పుట్టించిన వాడివి పెట్టించవేంరా, నీ అమ్మ కడుపు కాలా అంటూ వాడు నోటికొచ్చినట్లు తిట్టసాగాడు. ఆ సమయంలో రాజుగారు గుర్రం మీద రాజవీధి వెంట వెళుతూ బిచ్చగాడి మాటలు ఆలకించి గుర్రాన్ని ఆపి దిగి వాడి వద్దకు పోయి, ఎవర్నిరా అలా తిట్టిపోస్తున్నావు అని అడిగాడు. ఇంకెవర్ని, పాపాల భైరవుడు, ఆ భగవంతుణ్ణే అన్నాడు బిచ్చగాడు. భగవంతుణ్ణి పూజించాలి గాని ఎవరైనా తిడతారా? భగవంతుడు నీకేం ద్రోహం చేశాడు అన్నాడు రాజు. ఇంకేం చేయాలి, పొద్దున లేచినప్పటి నుంచి కూడు లేదు, ఎంతసేపు ముష్టెత్తినా చిన్న కాసైనా దొరక్కపోయే అన్నాడు బిచ్చగాడు. ఒరేయ్, నీకు డబ్బు కావాలంటే నేనిస్తాను. నేనీ దేశానికి రాజును. నీ చెయ్యి ఒకటి నాకు ఇచ్చేయి, 1000 రూపాయలు ఇస్తాను. లేదా కాలొకటి ఇవ్వు, నేను 2000 ఇస్తాను. ఇంకా నీ కళ్ళిచ్చావంటే అర్ధరాజ్యం ఇస్తాను అన్నాడు రాజు. నీ డబ్బు నాకొద్దు, నేనేమీ ఇవ్వను అన్నాడు బిచ్చగాడు. అంటే నువ్వు చాలా భాగ్యవంతుడవన్నమాట. నీకు 1000 రూపాయల కంటే విలువైన చెయ్యి, 2000 కన్నా విలువైన కాలు, అర్ధరాజ్యం కన్నా ఎక్కువైన కళ్ళు ఉన్నాయన్నమాట. అవి ఇచ్చినందుకు దేవుణ్ణి పూజించక తిడతావేమిరా పశువా? పో,
దేవుడిచ్చిన విలువైన కాళ్ళు చేతులు ఉపయోగించి పొట్టపోసుకో, బిచ్చమెత్తకు అని వాణ్ణి మందలించి రాజు వెళ్ళిపోయాడు. అది మొదలు వాడు వీధుల వెంట బిచ్చమెత్తడం మాని శరీర శ్రమ చేసి బతకడం నేర్చుకున్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చు. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.